దేవుని నామస్తోత్రములు. ప్రైజ్లిన్ గాస్పల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. మరొక మారు మీదటికి వచ్చి దేవుని వాక్యాన్ని వివరించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మీరందరూ మరి నన్ను ఆదరించమట్టి బలపరచమట్టి మరొక మారు మీ ఎదుటికి రాగలిగాను. మీరందరూ ఫోన్ చేసి మరి మమ్మల్ని ఎంతగానో బలపరిచారండి. ఆత్మీయంగా మేము మా కుటుంబాలు ఎలా కట్టుకోవాలో మీరందరూ మాకు తెలియపరచమట్టి మరి మేము ఎంతగానో ముందుకు వెళ్ళగలుగుతున్నాము. మరి వాక్యం చదువుతాము, కానీ అది ఎలాగా అర్థం చేసుకోవాలో తెలియక మా కుటుంబాలు చాలా సమస్యలు వస్తున్నాయి. కానీ ఈ వాక్యం ద్వారా మాకు ఎన్నో మర్మాలు తెలియపరిచారు. మరి అందుకని మేము మరొక మారు మీకు వాక్యం తెలియపరచండి అని మాకు ఫోన్ చేయటం బట్టి మరొక మారు మీ ఎదుటికి నేను రాగలిగాను. మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి, క్షేమంగా ఉన్నారు కదా. మరి డిసెంబర్ నెల వచ్చిందంటే మనం అందరం క్రిస్మస్ పండగలు చాలా హడావిడిగా ఉంటుంది. అందులో స్త్రీలకి ఎక్కువ హడావిడి, వంటలు చేసుకుంటాలో ఇల్లు కడుక్కుంటాలో శుభ్రపరచుకుంటే ఈతో హడావిడిగా ఉంటుంది. అసలు క్రిస్మస్ అంటే ఏంటో మనకి ఎవరికి తెలియట్లేదు. ఈ పిండి వంటలు వండుకుంటాం, విందులు చేసుకుంటాం. ఆ మగవారేమో త్రాగుడు, మందులు, బార్లు, వాళ్ళ హడావిడి. మన చిన్నపిల్లలేమో బట్టలు కొనుక్కుంటారు, సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇది హడావిడి తప్ప అసలు క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? క్రిస్మస్ అంటే యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఈ లోకానికి? ఆయన సింహాసనం వదిలి, ఆయన తండ్రి దగ్గర వదిలి, ఆ బంగారు వీధుల్లో తిరగవలసిన ఆయన ఈ రాళ్ళ మీద ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు మన కోసం పెడతాం. కనీసం ఆయన పుట్టినప్పుడు కూడా స్థలం లేదు, పడుకోబెట్టడానికి స్థలం. ఎంత దీనాస్థితి మన కోసం ఎందుకు అనుభవించాలి? అసలు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని ఎవ్వరు కూడా అసలు గ్రహించట్లేదు. క్రిస్మస్ వచ్చింది, సెలబ్రేషన్ చేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, షాపింగ్లకు వెళ్ళాలి, ఇంట్లన్నీ శుభ్రపరచుకోవాలి. ఇదేనా ఆలోచన? ఇంక వేరే ఆలోచన లేదా? అసలు ఆలోచించాలి ఒకసారి. ఆ యేసు ప్రభు గారు ఆ లోకాన్ని మంచి వైభవం కలిగిన లోకాన్ని విడిచి పరలోకాన్ని విడిచి ఎందుకు వచ్చారో ఒక్కసారి గ్రహించుకుందాం మనం. చాలామంది ఏం చేస్తున్నారంటే అసలు గ్రహింపు అనేది లేదు. ఒక పండగగానే ఆచరిస్తున్నారు తప్ప అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనేది ఎవ్వరూ గ్రహింపు అనేది లేదు. అసలు గ్రహించాలి. గ్రహించే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? దాని గురించి మనం తెలియపరచుకుందాం ఈరోజు. ఆ క్రిస్మస్ గురించే వాక్యం ఈరోజు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలన్నాడు? యోహాను సువార్తలో 4:23 అంటున్నాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించమని. హల్లెలూయా. ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో. మరి మనం ఎలా ఆరాధిస్తున్నాం? మనం ఆరాధించే రీతి ఎలా ఉంటుంది? మనం ఏం చేస్తున్నామంటే కొత్త బట్టలు కట్టుకున్నామా, లేకపోతే బిర్యానీ వేసుకున్నామా, లేదా మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటిపైనేమో స్టారు, ఇంటిలోనేమో బారు. చాలామంది పార్టీలు, యవనస్తుల బిడ్డల పార్టీలు ఎక్కడ చేసుకుంటున్నారు తెలుసా అండి? శ్మశానాల్లోనూ. అసలు క్రీస్తు ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి వస్తే మన యవనస్తులు అందరూ ఎక్కడ ఉన్నారంటే శ్మశానాల్లో బారులు, పార్టీలు చేసుకుని ఆ రోజుని ఎంత భయంకరంగా ఉంటున్నారంటే అది దేవుడు చూసి సంతోషిస్తాడా చెప్పండి? ఆయన సంతోషించేది ఎప్పుడు? ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తేనే ఆయన సంతోషిస్తాడు. కానీ మన యవనస్తులు చేసే పనులు, మగవాళ్ళు చేసే పనులు, స్త్రీలు చేసే పనులు అవన్నీ చూసి ఆయన ఏమీ ఆనందించట్లేదండి. ఎవరు రక్షింపబడతారా? ఎవరు హృదయాన్ని శుద్ధి చేసుకుని సొంత రక్షకుడిగా వాళ్ళ హృదయాల్లోకి ఆహ్వానిస్తారా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఎవరు కూడా హృదయంలోకి ఎవరు ఆహ్వానించటం లేదు. ఆ రోజు
గొర్రెలు కాపర్లు చేసుకున్నారు క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అది. వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళు అన్నీ విడిచిపెట్టేశారు. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడంట, ఆయన చూడాలని పరుగులెట్టారు. హల్లెలూయా. అది క్రిస్మస్ వాళ్ళు చేసుకున్నారు. మనం ఈరోజు ఎవ్వరు క్రిస్మస్ చేసుకోవట్లేదు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించుట. కాబట్టి మన క్రిస్మస్ అంటే ఎలా చేసుకోవాలని కొంతమంది మనకు తెలియపరుస్తున్నారు, బైబిల్లో తెలియపరుస్తున్నారు. కొంతమంది స్త్రీలు, పురుషులు కూడా చేసుకున్నారండి క్రిస్మస్. స్త్రీలు కూడా కొంతమంది తెలియపరచాలని, నేను మీ ముందుకు తెలియపరచాలని, ఆ స్త్రీలు ఎవరో మీకు తెలియపరచాలని ఈరోజు మీ ముందుకు వచ్చానండి. స్త్రీలైన మనం ఇల్లులు కడుక్కుంటాలో ఇది కాదండి. ఇల్లులు కడుక్కుంటున్నాం, కానీ హృదయాన్ని కడుక్కుంటున్నామా? హృదయం అలాగే పాతదిగానే ఉంటుంది, కానీ ఇల్లు శుభ్రం చేసేసుకుంటున్నాం. అది దేవునికి ఇష్టమా? నీ హృదయం ఏమో, నీ హృదయాన్ని కోరాడు కానైనా పై రూపాన్ని కోరలేదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు, హృదయాన్ని చూసేవాడు. హృదయం ఏమో శుద్ధి ఉండట్లేదు, కానీ ఇల్లులు శుభ్రపరిచేసుకుని కొత్త బట్టలు కట్టేసుకుని స్నానాలు చేసేస్తే అది దేవునికి ఇష్టమా? హృదయం అంతా కల్మషం, కుళ్ళి కుషిద్ధాలతో ఉంటుంది. అసూయ. నీ పక్క వాళ్ళు మంచిగా ఉంటే నువ్వు అసలు గ్రహించలేవు. వాళ్ళు మంచిగా ఉంటే నువ్వు సహించలేవు. ఎవరైనా మంచిగా దేవుళ్ళలోకి వెళ్తుంటే వాళ్ళని చూసి ఎగతాళి చేస్తావు. ఎవరైనా దైవికంగా ఆత్మీయంగా వదులుతుంటే వాళ్ళని చూసి అసూయ. ఎవరైనా నీకంటే ఎక్కువ మంచిగా పాటలు పాడితే అసూయ. ఎవరైనా నీకంటే ఎక్కువ మంచిగా బైబిల్ చదువుతుంటే, లేకపోతే దేవుని విషయంలో పాటలు పాడినా, దేవుని సన్నిధిలో పరిచర్య చేసినా, ఏది చేసినా అసూయ. దేవునికి ఎవరైనా దేవుని మాటలు తెలియపరుస్తుంటే, వాక్యం తెలియని వారికి వాక్యాన్ని వివరిస్తుంటే అసూయ. నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి. ఇదే క్రిస్మస్. నీ ఇల్లేమో శుభ్రపరిచేసుకున్నావు, కానీ నీ హృదయాన్ని శుభ్రపరచుకోలేదే. మంచి మంచి షాపింగ్కి వెళ్ళిపోయి వేలు పెట్టి మరి వస్త్రాలు కొనేస్తావు. అది దేవునికి ఇష్టమా? నీ హృదయం నిండా కుళ్ళి కుషిద్ధాలు. అది కాదండి క్రిస్మస్ అంటేని. ఎవరైనా లేని స్థితిలో ఉంటే వాళ్ళ పట్ల నువ్వు జాలిపడవు. ఎవరైనా నీకు మంచి లేని స్థితిలో ఉన్న మంచిగా ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తావు, లేని స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళావు. అది కాదు. నీ హృదయం నిండా కల్మషం, అసూయ, స్వార్థాలు ఇవన్నీ పెట్టుకుని నువ్వు క్రిస్మస్ చేసుకుంటే అది దేవునికి ఇష్టమేమీ కాదు. నీ హృదయంలో ఉన్నదంతా సంపూర్తిగా తీసుకుని కడుక్కుని శుద్ధి చేసుకుని ఆయన పాదాల దగ్గర నీ పాపాలన్నీ ఒప్పుకున్న రోజునే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు నీ హృదయంలోకి ఉదయిస్తాడు అప్పుడు. అంతే తప్ప యేసుప్రభు గారు నా ఇంట్లోకి వస్తాడు, నీ ఇల్లు శుభ్రం చేసుకుంటే నేను అన్నీ మంచిగా ఉంటాను అనుకుంటున్నావేమో. యేసుప్రభు గారు బయటే ఉంటాడు తప్ప నీ ఇంటిలోకి రాడు. నీ హృదయం అనే గుడారంలోంచి కొన్ని దుర్మార్గతలు ఉన్నాయి. యోబు అంటున్నాడు, నీ హృదయం అనే గుడారంలో కొన్ని దుర్మార్గతలు ఉన్నాయి. అవన్నీ తీసుకున్న రోజునే యేసుక్రీస్తు నీలో ఉదయిస్తాడు. హల్లెలూయా. ఇది తెలియక చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే హృదయం నిండా కల్మషం, కుళ్ళు కుశుద్ధాలు పెట్టుకుని ఇల్లుని శుభ్రపరిచేసుకుంటున్నారు. అదే దేవునికి ఇష్టమా? ఆ సంవత్సరం అంతా నీ పక్క ఇంటి ఆవిడతో దెబ్బలాట, పగ, కక్షలు, సమాధానం ఉండదు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు దేవుడు. ఎక్కడ ప్రేమిస్తున్నావు నువ్వు? అసలు నీ పరుగు పక్కనున్న ఆవిడకే నువ్వు ప్రేమగా మాట్లాడు. ఆమె ఎదురవుతుంటేనే పక్కకి వెళ్ళిపోతావు, ఆమెతో మాట్లాడాలి, లేకపోతే మొఖం తిప్పుకుంటావు. ఆవిడ వెళ్ళి కాడికి నువ్వు వెళ్ళవు. అది క్రిస్మసా? అది దేవుడికి ఇష్టమా? దేవుడేమంటున్నాడు? సమాధానం గుండు, సమాధానం పరచడానికి వచ్చాడు ఈ లోకానికి. అయినా నీలో సమాధానం లేనప్పుడు నువ్వు క్రిస్మస్ చేసుకున్నా దేవునికి అంగీకారం ఏమీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలే బాగుండాలి, పక్క వాళ్ళు బాగుండకూడదు. నీ పిల్లలే పెద్ద మంచి ఉద్యోగాలు చేయాలి, నీ పక్కలు ఉద్యోగాలు చేయకూడదు. ఇది కాదమ్మా క్రిస్మస్ అంటే. ఒక సహోదరిగా మీతో చెప్తున్నాను,
ఎందుకంటే క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనలో ఉదయించడానికి వచ్చాడు. మన హృదయంలోకి ఆయన చోటిమ్మంటున్నాడు. హల్లెలూయా. నువ్వు చోటివ్వకోకుండా నీ హృదయం నిండా కపటం పెట్టుకుంటే నా హృదయంలోకి రా తండ్రి అంటే ఎలా వస్తాడు? నీ హృదయం కడుక్కున్న రోజునే నీ హృదయంలోకి ఆయన రాగలుగుతాడు. హల్లెలూయా. ఆనాడు లోకమంతా చూశారు. లోకమంతా ప్రజలు, రాజుల కుమార్తెలు, మంచి ధనవంతులు అందరూ ఏం చేశారు? వాళ్ళ కుమార్తెలు కన్యకలుగా ఉంచుకున్నారు. కన్యకలుగా పైరూపాన్ని ఉంచారేమో కానీ వాళ్ళ హృదయాలు వాళ్ళ కుమార్తెల హృదయాలు అంతా కపటంతో ఉన్నాయి. కాబట్టి దేవుడు లోకం వైపు ఆకాశం నుండి వంగి చూశాడు ఎవరు గర్భంలోకి రావాలని. హల్లెలూయా. కానీ ఎవ్వరు కూడా ఆయనకి హృదయాలు శుద్ధిగా లేవండి. ఒక్క కన్యక అయిన మరియ గర్భమే, ఆమె హృదయము శుద్ధిగా ఉంది, ఆమె గర్భము శుద్ధిగా ఉంది. హల్లెలూయా. ఆయన పైరూపాన్ని చూసేవాడు కాదండి. ఆ కన్యక గర్భాన్ని చూశాడు. ఆమె హృదయం ఎంత పశ్చాత్తాప విరిగి నలిగిన హృదయం కలిగి ఉందండి ఆమె. హల్లెలూయా. అటువంటి హృదయం కావాలని చూస్తున్నాడు. అటువంటి హృదయంలోనికి నేను రావాలి, ఉదయించాలని చూస్తుంటే నా హృదయమేమో పలిగిన హృదయమా, విరిగి నలిగిన హృదయంగా ఉండదు, రాతి గుండెగా ఉంటుంది. అసలు క్షమాపణ అనేదే ఉండదు, పశ్చాత్తాపం అనే ఉండదు. అలాంటి హృదయంలోకి ఆయన ఎలా వస్తాడు చెప్పండి? అది నిజమైన క్రిస్మస్సా? నువ్వెంత వేలు కోట్లు ఇయ్యి, నువ్వే పట్టుకెళ్ళు, నువ్వు విందులో చాలామంది మేము భోజనాలు పెడతాం, 50,000 1,00,000 పెట్టి భోజనాలు పెట్టి మంచి 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 వంటలు చేసి పెడుతున్నారు. మేము క్రిస్మస్కి భోజనం పెట్టేసాము. ఎందుకు పెట్టారు? గొప్పకి. అది గొప్ప కోరట్లేదండి ఆయన, నీ హృదయాన్ని కోరుతున్నాడు. అసలు నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం శుద్ధిగా ఉందా? ఆ హృదయంలోకి రావాలని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వెంత వేలు ఖర్చు పెట్టి విందులు చేసినా, ఏమి చేసినా, వస్త్రం చాలామంది లేని వాళ్ళకి వస్త్రాలు పెడుతున్నామంటారు. ఎందుకు? నీ హృదయంలోనేమో కపటం పెట్టుకుని నీ హృదయం గొప్పగా చేస్తున్నారు చాలామంది. మేము ఇంతమందికి వస్త్రాలు పంచిపెట్టామండి, ఇంతమందికి భోజనాలు పెట్టామండి, ఇలా అనాథాశ్రయాలకి ఇంత సహాయం చేస్తామండి అని చెప్పుకోవటం కోసమే తప్ప హృదయంలో ఏ పశ్చాత్తాపం నీకు లేదు. హల్లెలూయా. హృదయ అంతరంగాలు పరిశోధించి నీతి గలడాయన. నీ హృదయం శుద్ధిగా ఉండాలని చూస్తున్నా. హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. మన హృదయంలోకి ఆయన రావాలి అంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. కన్యకైన మరియ హృదయం ఎంత కనికరం కలిగిందండి, పగిలిన హృదయముతో. ఆ హృదయం చూశాడు, ఆయన ఇష్టపడ్డాడు, ఆమె గర్భంలోకి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఈ లోకరక్షకుడిగా రావటానికి కారణం ఆ కన్యకైన మరియ ఎంత పశ్చాత్తాపం కలిగి, ప్రేమ కలిగి ఉంది కాబట్టి, ఆత్మీయ ఫలాలు కలిగి ఉంది కాబట్టి ఆమెను కోరుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్తలో తెలియపరుస్తుంది, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో. ఆత్మేమో ఎలా ఉందంటే దాని నిండా కల్మషం, కుళ్ళి కుషితాలతో. ఎక్కడ సత్యము? అది క్రిస్మస్ కాదండి. చాలామంది ఇప్పుడు వరకు నిజమైన క్రిస్మస్ మీరు చేయలేదేమో. ఒక్కసారి ఇప్పటికైనా స్త్రీలైన మీరు ఇల్లు కడుక్కపోయినా పర్వాలేదండి, ఏ సామాన్లు అన్నీ పాతవిగా ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు హృదయాన్ని దేవునికి అర్పించుకోమ్మా. నీ హృదయాన్ని కడుగు, దేవుణ్ణి అడుగు, ఆయన పాదాల దగ్గర అడుగు. పాపాత్మురాలైన స్త్రీ, ఇక్కడ 3 స్త్రీలు తీసుకుందామండి. పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఆయన పాదాలు కడిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా కడిగిందండి? ఆ ఇంటి యజమాని పిలుచుకున్నాడు, ఆయన కోసం వంటలు తయారు చేసి ఎంచక్క మంచి గొప్ప తెచ్చుకుందాం అనుకున్నాడు. కానీ ఒక స్త్రీ ఏం చేసింది? నేను పాపిని అని భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు ముట్టుకుంటా కూడా అర్హురాలు కాదయ్యా అని చెప్పి తనకి విలువైన చాలా, ఆ రోజుల్లో ఆ అత్తరు చాలా విలువైందంటండి. యోధా అంటాడు కదా, అది అమ్ముకుంటే వాళ్ళు డబ్బులు వస్తాయి.
నువ్వెందుకు అలా వ్యర్థంగా పాడు చేస్తావని మరి శిష్యులందరూ అంటున్నారు. కానీ తన విలువైన జీవితం, తన విలువైన హృదయాన్ని ఏం చేసింది? దేవుని పాదాల దగ్గర పెట్టింది. హల్లెలూయా. చాలామంది క్రిస్మస్కి స్త్రీలు ఏం చేస్తున్నారంటే అసభ్యకరమైన బట్టలు ధరిస్తున్నారు. అది దేవుడికి ఇష్టమా? చాలా అసభ్యకరమైన బట్టలు. ఈ రోజున పురుషులు ఆ స్త్రీలను పాడు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే కారణం మెయిన్ స్త్రీలే. వస్త్రధారణ బాగాటం లేదండి. హల్లెలూయా. ఈరోజు నేను ఇలా చెప్తున్నానండి, మీరు బాధపడకండి. ఎందుకంటే స్త్రీ తగుమాత్రం ధరించాలి, తగుమాత్రంగానే పరిశుద్ధంగానే ఉండాలి. విలువైన వస్త్రాలు ధరించకూడదు, విలువైన ఆభరణాలు ధరించకూడదు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇదిగో అల్లికలతో కూడిన జడలు వేసుకోకూడదు. హల్లెలూయా. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే రకరకాల జటలు వేసుకుని వస్త్రధారణ సరిగ్గా లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళి వారు అలా వెళ్ళకూడదండి. హల్లెలూయా. పశ్చాత్తాపడి తగ్గించుకుని, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నా పాపాలన్నీ నీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభు అని మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఒక వెలుగు మనలోకి వస్తుందండి. హల్లెలూయా. నువ్వు ఇంకా ఒక 10,000 ఎట్టి వస్త్రాలు ధరించి మంచి విలువైన వస్త్రాలు, మరి మంచి విలువైన ఈ ఆభరణాలు ధరించుకుని వెళ్ళినంతరాన్ని దేవుడు నిన్ను చూడండి. మనుషులు చూస్తారేమో కానీ దేవుడేం చూడడు, హృదయాన్ని చూస్తాడు. నా కుమార్తె నా సన్నిధికి ఎలా వచ్చింది, నన్ను అలా ఆరాధిస్తుంది అని చూస్తాడు తప్ప, హల్లెలూయా, నీ పై వస్త్రాన్ని చూడండి. చాలామంది స్త్రీలు ఈ రోజుని భయంకరమైన స్థితిలో స్త్రీలు పాడవటానికి కారణం, పురుషులే పాడవటానికి కారణం యవనమైన స్త్రీలు, యవనస్తురాళ్ళు ఏం చేస్తున్నారంటే వస్త్రధారణ సరిగ్గా లేదు. వస్త్రధారణ. హల్లెలూయా. హల్లెలూయా. వస్త్రాలు సరిగ్గా లేకపోవటం వల్ల ఈ రోజుని చాలా స్త్రీలు ఏం చేస్తున్నారంటే ప్రమాదాల్లోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు చూస్తున్నాడు, నేను దేవుడిలో ఉన్నాను కదా అని చాలామంది దేవుడి పేరు పెట్టుకుని ఏం చేస్తున్నారంటే వస్త్రధారణ సరిగ్గా ఉండట్లేదు. దేవుడేం చూస్తాడండి? నీవే సరిగ్గా లేనప్పుడు, నీ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు. ఎస్తేరు ప్రవర్తన ఎంత జాగ్రత్తగా దాచుకుందండి. తల్లిదండ్రులు లేరు. హల్లెలూయా. తల్లిదండ్రులు చనిపోయారు. ఒక పినతండ్రి పెంపకంలో బతికింది, కానీ తన ప్రవర్తన కాపాడుకుంది. హల్లెలూయా. తన ప్రవర్తన కాపాడుకుంది కాబట్టి ఒక రాణి అయిపోయిందండి. హల్లెలూయా. రాణి అనే యోగ్యత లేదు ఆయనకి, రాణి అయ్యే యోగ్యత లేదు. కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? రాణి స్థానంలో. ప్రవర్తన కాపాడుకుంది. నీ ప్రవర్తన కాపాడుకున్న రోజునే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్న మీరందరూ స్త్రీలకి నేనేదో కోపంతో చెప్పడం లేదు, పగతో చెప్పడం లేదు. మనల్ని దేవుడు మన హృదయంలోకి రావాలి, మన కుటుంబాలు మంచిగా ఉండాలి. ఈ పండగల టైంలో మన బిడ్డలు క్షేమంగా ఉండాలి. మనం క్షేమంగా ఉండాలి అంటే నీ పాపాలన్నీ ఒప్పుకుని దేవుని పాదాలు పట్టుకుని అడిగినప్పుడు నీ బిడ్డలో, నీ కుటుంబం, నీ యజమానులు, నీ భర్త అందరూ కూడా నూతన సంవత్సరంలో క్షేమంగా అడుగు పెడతారు. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా నువ్వు దేవునికి ఇష్టం లేని రీతిలో నువ్వు తయారై వెళ్ళి దేవుని ఆరాధించే రీతిలో ఆరాధించకపోతే నీ కుటుంబం క్షేమంగా ఉండదండి. హల్లెలూయా. చాలామంది యవనస్తులైన బిడ్డలు ఈ పండగల టైంలో ఎంతోమంది ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ, తల్లి రోదన చెయ్యాలి. పండగ చేసుకున్న కొత్త బట్టలు కట్టేసుకుని అన్నీ మంచిగా అలంకరించుకుని చర్చికి వెళ్ళిపోయాను, నా కుటుంబం క్షేమంగా ఉంటుందని అనుకోకు. నీ హృదయం పశ్చాత్తాపడి నీ దేవుని దగ్గర పాదాల దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువా ఈ సంవత్సరం అంతా కాపాడయ్యా నా బిడ్డల్ని, ఇది ఆఖరి రోజుల్లో ఉన్నాను ప్రభువా, నా బిడ్డల్ని, నా భర్తని, నా కుటుంబస్తులందరినీ కాపాడయ్యా. ఏ సాతాను లోపరుచుకోకుండా, సాతాను ఉగ్రతకు లోపడుకోకుండా నా బిడ్డల్ని, నా భర్త, నా కుటుంబస్తులను కాపాడు ప్రభువా. నూతన సంవత్సరంలో మేము అందరం నిన్ను స్తుతించుకోవాలని
పశ్చాత్తాపడిగే రీతిలో ఉండాలి. ఆ పాపాత్మురైన స్త్రీ ఏం చేసింది? మంచి మంచి డెకరేషన్ చేసుకుని వెళ్ళిందా దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి? మంచి విలువైన బంగారం ధరించుకుని వెళ్ళిందా? కన్నీటితో, పశ్చాత్తాపంతో, పగిలిన హృదయంతో ఆయన పాదాలు కూడా ముట్టుకుంటాక ఉండదేమో అని భయపడుతూ దొంగచాటుగా వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి వెంటనే హల్లెలూయా వెంటనే బద్దలు కొట్టేసిందండి. అత్తరుబుట్టు ఆయన కాళ్ళు కడిగేసింది. తలతో ఎంత తనకి ఆ స్త్రీలకి చాలా ఇష్టం తల వెంట్రుకలు అంటే. బైబిల్ ఉంది కదా, అల్లికతో జడలు, అల్లికలు రకరకాల జడలు వేసుకుంటున్నారండి. ఎందుకు అర్థం అవ్వట్లేదు. దేవుడి సన్నిధికి వెళ్తున్నారు తెలుసా అండి? రకరకాల జడలు వేసుకుని ఆ దేవుడు చూస్తాడా అండి? ఎంత ప్రమాదం. దేవుని సన్నిధికి వెళ్ళి పాపం చేస్తున్నారు. ఎంత ప్రమాదం తెలుసా అండి? నీ కుటుంబానికి శాపం తెచ్చుకుంటావు. నువ్వు దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి? నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ కోసం, నీ కుటుంబస్తుల కోసం, క్షేమం కోసం కన్నీరు కార్చి అడిగి దేవుని ఒక దగ్గర నుంచి క్షేమం తెచ్చుకోవాలి తప్ప ప్యాషన్తో వెళ్తే ఏముందండి? పాపం తెచ్చుకుంటావు నీ కుటుంబానికి. హల్లెలూయా. అటువంటి పాపం తెచ్చుకుని స్త్రీగా మనం ఉండొద్దు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఎలాగెళ్ళాలంటే, పాపాత్మురాలైన స్త్రీ ఎలాగెళ్ళింది దేవుని దగ్గరికి? తగ్గించుకుని పశ్చాత్తాపడింది. తను ఏ స్థితిలో ఉన్నానో కూడా తెలియలేదు. తన తల వెంట్రుకలు అట్టుకొచ్చి, విలువైన తల అట్టుకొచ్చి ఆయన పాదాలు తుడుతుందండి. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? మన వెంట్రుకలతో ఏం చేస్తున్నాం? పాపము చేస్తున్నాం. కానీ తల వెంట్రుకలతో దేవుని పాదాలు తుడిచింది. హల్లెలూయా. అది క్రిస్మస్ అంటే. ఒక పాపాత్మురాలైన స్త్రీ క్రిస్మస్ చేసుకుంది. హల్లెలూయా. మనం ఏం చేసుకుంటున్నాం? మంచి మంచి విలువైన వస్త్రాలు ధరించి, మంచి అల్లికతో జడలు వేసుకుని, మేకప్లు వేసుకుని. చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే మేకప్, పెదాలకు రంగులు, మోకాలకు రంగులు కాదండి క్రిస్మస్ అంటే. ఈ సంవత్సరం అంతా నువ్వు చేసిన పాపాలు, నీ బిడ్డలు చేసిన పాపాలు, నీ భర్త చేసిన పాపాలు ఒప్పుకుంటాం కోసం వెళ్ళి నూతనమైన ఈ సంవత్సరంలో ఆఖరి దినాల్లో ఉన్నాం ప్రభువా. ఈ ఆఖరి దినాంతా కాచి కాపాడి నూతన సంవత్సరంలో నా కుటుంబాన్ని అడుగు పెట్టించు ప్రభువా. నీ ఒక్క చేతిలోనే ఉంది. నూతన సంవత్సరం చూడాలి అంటే మాకు డబ్బుతో కొంటే వచ్చేది కాదు, నువ్వు ఒక్కడవే ప్రేమతో ఇవ్వగలుగుతావు. హల్లెలూయా. అది అక్కడ అంటున్నాడు యేసుప్రభు గారు. అలా అందరూ అభ్యంతరపరిచారు, ఏంటి పాపాత్మరాలు ఇలాగొచ్చిందని. కానీ యేసుప్రభు గారు అంటున్నారు, ఈమె ఎంత విలువైంది, నా కోసం ఖర్చు పెట్టింది కాబట్టి ఈమె విస్తారమైన పాపాలన్నీ నేను క్షమించేది. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఆవిడ మేకప్ వేసుకుని రాలేదండి, విలువైన వస్త్రాలు ధరించి రాలేదండి, మంచి అలుకులతో జట్లు వేసుకుని రాలేదండి. ఉన్నపాటునే వచ్చింది, కన్నీటితో వచ్చింది, తన పాపాలన్నీ ఒప్పుకుందండి, తల వెంట్రుకలతో కాళ్ళు తుడిసిందండి. దేవుడు వెంటనే చూసేస్తాడు. హల్లెలూయా. నువ్వు మనుషులు చూడకపోవచ్చేమో, మనుషులు నిన్ను అసహించుకొచ్చేమో, ఆమెను కూడా అసహించుకున్నారు. దేవుడు నిన్ను అసహించుకోడమ్మా. హల్లెలూయా. నీ హృదయాన్ని చూస్తాడు. ఆశ నీకు నూతన సంవత్సరాన్ని నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వెంత పశ్చాత్తాపడికి వస్తావో నీ దేవుని సన్నిధికి అంత నూతన సంవత్సరాన్ని నువ్వు పొందుకుని వెళ్తావు. హల్లెలూయా. అదొక దయా కిరీటం మనకి. చాలామంది 31వ తారీఖుని చాలామంది చనిపోతుంటారండి. నూతన సంవత్సరంలో అడుగుపెట్టరు చాలామంది. పాత సంవత్సరంలోనే వాళ్ళు నిద్రిస్తూ ఉంటారు. కుటుంబంలో బాధలు, వేదనలు అవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? మనం అడిగే రీతిలో అడగట్లేదండి. దేవుణ్ణి అడగాలి. నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాలని, నీ కుటుంబస్తుల పాపాలని ఒప్పుకుని, తండ్రి నాకు మరలా నూతన సంవత్సరాన్ని దయింపచేయి ప్రభువా అని అడిగిన రోజుని దేవుడు నీకు నూతన సంవత్సరాన్ని మరలా నువ్వు చూసే ధన్యత ఇస్తాడు. హల్లెలూయా. అది క్రిస్మస్. పాపాత్మురాలైన స్త్రీ చేసుకుందండి క్రిస్మస్. బైబిల్లో ఎంత గొప్ప వాక్యం. ఆ వాక్యం ఎక్కడుందంటే లూకాసు వార్త 7వ అధ్యాయము మరి 37లో ఉంది.
పాపాత్మురైన స్త్రీ క్రిస్మస్ చేసుకుందండి. క్రీస్తుని ఎలా ఆరాధించిందో తెలుసా అండి? హృదయపూర్వకంగా ఆరాధించేసింది. హల్లెలూయా. మరి మనం ఎలా ఆరాధిస్తున్నాం? ఒక్కసారి గమనించమ్మా. నీ పైరూపాన్ని చూసి నీ కుటుంబానికి క్షేమం ఇవ్వడు, నూతన సంవత్సరం ఇవ్వడు నీకు. నీ హృదయాన్ని చూడాలి. నీ హృదయం పశ్చాత్తాపడిగి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని మరొక సంవత్సరం నా కుటుంబానికి ఈ ప్రభు అని అడుగు. గ్యారంటీగా ఆయన 2025 సంవత్సరం నీకు మరలా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రిస్మస్ కావాలి మనకి. ఆ పాపాత్మురాలైన స్త్రీ చేసుకుంది, సెలబ్రేషన్ చేసుకుంది ఆమె. హల్లెలూయా. కన్యక, మరియ కన్యక, ఆమె క్రిస్మస్ చేసుకుంది. పాపాత్మురాలైన స్త్రీ. మూడో స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ. హల్లెలూయా. సమరయ స్త్రీ కూడా మరి తన పాపాలు ఒప్పుకుందండి. హల్లెలూయా. సమరయ స్త్రీ ఏం చేస్తుందంటే, దేవుడు వెళ్ళి మాట్లాడుచున్న యేసుప్రభు గారు, అమ్మా నీకు 5 భర్తలు ఉన్నారు అని. ఆమె అందరి హేనంగా చూశారండి. ఆ కుటుంబస్తులు, అక్కడ ఆ గ్రామస్తులు అందరూ ఆమెను అస్సలు అసహ్యమాట. ఆ ముఖం ఎవరు చూడరు. అర్థమైందండి? మనము మనుషులు చూడవసరం లేదండి, దేవుడు చూస్తే సరిపోద్ది. హల్లెలూయా. ఆయన చూడాలి మనల్ని. ఆయన చూస్తేనే. ఒక స్త్రీ పేరు పెట్టింది ఆయనకి. చూచే దేవుడు అని పేరు పెట్టింది ఎవరు? హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డ కాదు ఆవిడ. అన్యురాలు, ఐగుప్తీరాలు, సమరయ స్త్రీ. హాగరు పేరు పెట్టింది. హల్లెలూయా. హాగరు పేరు పెట్టింది. ఒక అన్యురాలు పేరు పెట్టింది. చూచే దేవుడు. హల్లెలూయా. ఆయన పైరూపాన్ని చూసే దేవుడు కాదు. హాగరు ఏమంటుందంటే, మొరపెడుతుంది, అక్కడ ఎవరు లేరు, నేను కష్టాల్లో ఉన్నాను ప్రభువా అని. అప్పుడు మొరపెట్టినప్పుడు ఆ దేవాతి దేవుడు ఆమెను మొరాలకిచ్చాడు. హల్లెలూయా. సమరయ స్త్రీని ఎవ్వరు చూస్తలేదు, ఎవరు అసహించుకుంటున్నారు. ఆవిడ ఎప్పుడు రావాలంటే నీళ్ళు పట్టుకుని వెళ్ళటానికి 12 గంటలకు వచ్చి నీళ్ళు పట్టుకుని వెళ్ళాలి. అది అక్కడ ఆమెకి షరతు. ఉదయాన్ని మనుషులు నడిచే సమయంలో వచ్చిందనుకోండి, ఎవరు కూడా ఇష్టపడరు. అటువంటి సమయంలో 12 గంటల సమయంలో ఆవిడ వచ్చి నీళ్ళు పట్టుకుని వెళ్ళిపోవాలి, ఎవ్వరు చూడకుండా సమయంలో. 12 అంటే ఎలా ఉంటుందో చెప్పండి, మంచి ఎండ. ఆ ఎండ టైంలో వచ్చి ఆమె పట్టుకుని వెళ్ళాలి. అంటే ఆ టైంలో ఎవరు రారు కాబట్టి ఆవిడ టయాన్ని వచ్చి పట్టు. కానీ యేసుప్రభు గారు ఆమెను చూశారు. హల్లెలూయా. ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నారు, నా కుమార్తె, నీకు 5 భర్తలు ఉన్నారు. ఆమె ఏం చెప్పాలి? నాకు 5 భర్తలు ఉన్నారా, నీకెలా తెలుసు, నువ్వెవడు అసలా ఏంటి అని ఆరా తీయాలి. కానీ ఆమె అంటుంది, ఈయన నిజమైన లోకరక్షకుడు, ఈయనే మెస్సియా. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని తెలుసుకుని ఏమంటుందంటే, నిజమేనయ్యా, నాకు 5 భర్తలు ఉన్నారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప క్రిస్మస్ చేసుకుందో చూడండి ఆమె. నిజమేనయ్యా, నేను పాపినయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నా పాపాలు కడగండి అయ్యా అని కన్నీటితో అడుగుతుంది. నిజమేనయ్యా, 5 భర్తలు ఉన్నారు. మనలో ఎంతమంది ఉన్నారు అండి? భర్తలు అంటే ఏంటి అనుకుంటున్నారు? నీ భర్తకి ఇష్టం లేదు ఏది చేసినా వ్యభిచారంతోనే పని, వ్యభిచారమే. యేసుప్రభు గారిని కాదనుకుని మనం దేన్నైనా ప్రేమించామంటే అది వ్యభిచారంతో గుర్తు. హల్లెలూయా. యేసుప్రభు గారు ఏది వద్దంటే అది మనం చేయకూడదు. మనలో ఎన్ని ఉన్నాయో, ఆమె 5 లక్షణాలు ఉన్నాయి, 5 పాపాలు ఉన్నాయేమో, కానీ మన హృదయంలో ఎన్ని ఉన్నాయో అనేస్తాం మనం. సమరయ స్త్రీ పాపం చేసిందంట, లేకపోతే పక్క ఆవిడ పాపం చేసిందంట. ఎవరైనా పాపం చేస్తే ఆమెను ఏలెత్తి చూపిస్తాం. మరి నువ్వే స్థితిలో ఉన్నావు? ఏలెత్తి చూపించావు అంటే నువ్వు కూడా పాపంలోనే ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా,
ఏలెత్తి చూపించావు అంటే నువ్వు పాపము చేసినట్టే. ఇతరులను ఏలెత్తి చూపే విధంగా ఉండకూడదు. ఆమె ఏ పరిస్థితిలో ఉందో, ఎలా ఉందో మనం ఆమెను చూసి క్షమాపణ దేవుని దగ్గర అడగాలి. ఆమెను రక్షించు ప్రభువా, అంతే తప్ప ఆమె చెడ్డది, ఆమె పాపం చేస్తుంది, ఆమె ఇలాంటిదని ఇక్కడ ఆవిడకి అక్కడ ఆవిడకి ఇక్కడ లంకెలెట్టే విధంగా మనము ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే పక్కా వాళ్ళకే చూస్తారు. నీలోనేమో ఎంత అంటారు కదా, వాక్ష్యం ఏం తెలియపరుస్తుంది, నీ కంటిలో దూలమెట్టుకుని ఎదరోళ్ళ కంటిలో ఉన్న నలుసు ఎలా తీయగలుగుతావు నువ్వు? మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో. అసలు నీలోనే పాపం ఉంది. పాపం అంటే వ్యభిచారమే కాదండి, అబద్ధాలు కూడా అర్థం పాపమే. దేవుని మాటను ధిక్కరించడం కూడా పాపమే. దేవుని మాటను ధిక్కరించి ఇతరుల మీద ఏం చేస్తున్నావు? నిందలు మోపుతున్నావు. అది ఎంత పాపమో. నీ పాపమును చూసుకోవటం లేదు, నీ ఇంట్లో పరిస్థితి నువ్వు చూసుకోవటం, నీ బిడ్డలు ఎలా ఉన్నారు, నీ భర్త ఎలా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నావని చూసుకోవటం లేదు. పక్కువలు ఎలా ఉన్నారా, వాళ్ళు ఏం పాపం చేస్తున్నారు, వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారా? ఇంకా ఉదయాన్ని నుంచి సాయంత్రం వరకు ఇదే పని. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏ పరాయుడు వస్తున్నాడో, భర్త లేకుండాను, ఇయ్యే. అదా ప్రేమ అంటే? ఒకవేళ ఆమె తప్పే చేస్తుంది. తప్పు ఎవరు చేస్తారు? తెలియని వాళ్ళే చేస్తారండి తప్పు. హల్లెలూయా. తెలిస్తే ఎవరు తప్పు చేయరండి. అది పాపమో, నేను చేసేది పాపమో, ఇది మరణానికి తీసుకెళ్తుందని తెలిస్తే ఎవ్వరో తప్పు చేయరు. కాబట్టి నీకు తెలుసు ఆమె చేసిన తప్పు, అది పాపం. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఆమె కోసం నువ్వు మారిచ్చు ప్రభువా, ఆమెకు తెలియట్లేదు ప్రభువా, తెలియక పాపం చేస్తుంది, ఆమె మరణానికి వెళ్ళిపోదు ప్రభువా, అయ్యా ఆమెతో మాట్లాడు ప్రభువా, ఆమె కొళ్ళు తెరిపించి ప్రభువా, ఆ సాతాను శక్తులు దూరపరిచి ఆమె కొళ్ళు తెరిపించి నేను చేస్తున్న పాపం ఆయన తెలియపరిచి ఆమెను మార్చు ప్రభువా. నేను ప్రార్థించినప్పుడు అది దేవునికి ఇష్టం. హల్లెలూయా. అది నువ్వు నీ సహోదరిని ప్రేమించినట్లు. ఈమె అంటుంది ఈమెలో ఉన్న పాపాలన్నీ ఒప్పేసుకుంటుంది. కానీ మన పాపాలు ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవట్లేదు. పక్కోళ్ళు ఎలాంటి చీరలు కట్టుకుంటే మనం ఎక్కువ కట్టుకున్నామా? ఇదే. కాబట్టి మనలో ఉన్న పాపాలు ఒప్పుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్. మన హృదయానికి కడుక్కున్నప్పుడే క్రిస్మస్. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ తనలో ఉన్న పాపాలన్నీ ఒప్పేసుకుంది. నిజమేనయ్యా, నాకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నాకు భర్త కాదు. హల్లెలూయా. అప్పుడు ఆమె కడగబడింది, శుద్ధి అయింది. నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకున్నావు. సామెతలో ఉంది కదా, తన అతిక్రమంలో ఒప్పుకుని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. హల్లెలూయా. సమరయ స్త్రీ ఏం చేసిందంటే తన పాపాలన్నీ ఒప్పేసుకుంది, విడిచిపెట్టేసి అంటుంది, ఇదిగో పట్టణంలోకి వెళ్ళిపోయి, ఆ గ్రామంలోకి వెళ్ళిపోయి నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూదురుగు రండి. హల్లెలూయా. ఆయన నిజమైన మెస్సియా, ఈ లోక రక్షకుడు. అది ఆమె క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుందండి సమరయ స్త్రీ. మరి నువ్వు చేసుకుంటున్నావా? నీ పక్క ఆవిడండి కిట్టదు క్రిస్మస్. అది కాదండి క్రిస్మస్ అంటే. నువ్వు రక్షింపబడాలి, పాపలున్న వారిని ప్రార్థన చేసి వారి కోసం వారిని రక్షించే విధంగా నువ్వు ఉండాలి. ఇది క్రిస్మస్ అంటే. హల్లెలూయా. ఇక్కడ సమరయ స్త్రీని చూసామండి, పాపాత్మురాలైన స్త్రీని చూసాము. మరి సెలబ్రేషన్ చేసుకున్నారు క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ చేసుకున్న వాళ్ళు. హల్లెలూయా. నువ్వు కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాలు నువ్వు క్రిస్మస్ చేసుకున్నావేమో, అది నిజమైన క్రిస్మస్ కాదు. నీ పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి విరిగిన హృదయంతో దేవుని ఆరాధించిన రోజునే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అది క్రిస్మస్. అది చేసిన రోజుని నీ కుటుంబానికి క్షేమము, నూతనమైన జీవితం పొందుకుంటావు. కాబట్టి అటువంటి క్రిస్మస్ మనం చేసుకోవాలని స్త్రీలైన మీ అందరికీ తెలియపరుస్తూ ఈ వర్తమాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఆమేన్.